ఫైనల్లీ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ దీని గురించి మనం నిన్న రాత్రి అయితే ఒక వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. అఖండ 2 సినిమా డిసెంబర్ 12న అయితే రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 11th నైట్ 9:30కి అయితే ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. మరి బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనే డౌట్ అయితే మీకైతే రావచ్చు. రేపటి నుంచి అయితే ప్రీమియర్స్ యొక్క బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఎందుకంటే ఆ బుకింగ్స్ ఎందుకు ఇంకా ఆపారంటే జియో రావాలి కదా, మళ్ళీ కొత్త జియో అయితే రావాలి కదా. మన ఏపీ నుంచి కావచ్చు, అటు టీఎస్ నుంచి కావచ్చు, కొత్త జియోలు అయితే వస్తాయి. వన్స్ ఆ జియోలు వచ్చిన తర్వాత ప్రీమియర్ షో టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయి. దాని తర్వాత 12th నుండి రెగ్యులర్ షోల యొక్క టికెట్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఇంక ఇది పక్కన పెడితే ఆ డైరెక్టర్ వేసిన పోస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు అది ఇంటర్నెట్ లో వైరల్ గా అయితే మారిందనమాట. చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఆయన అయితే ఆ పోస్ట్ అయితే పెట్టాడు. ఆయనే కలర్ ఫోటో, అలాగే మోగ్లీ సినిమా డైరెక్టర్ అనమాట. మోగ్లీ సినిమా యాక్చువల్ గా ఈ డిసెంబర్ 12th అయితే రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు అఖండ సినిమా పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్ 12th కి రావటం వల్ల మోగ్లీ సినిమా పోస్ట్ పోన్ అయితే అయ్యింది. మీరు చూసుకుంటే డైరెక్టర్ అవ్వాలి అనుకునే ప్రతి ఒక్కడికి ఉండే కోరిక ఏంటంటే ఆ సిల్వర్ స్క్రీన్ పైన డైరెక్టెడ్ బై అని కింద వాళ్ళ పేరుని చూసుకోవాలనే కోరిక ప్రతి ఒక్క డైరెక్టర్ కి అయితే ఉంటది. ఈ డైరెక్టర్ కి ఆ కోరిక మాత్రం తీరట్లేదు అనమాట. ఎందుకంటే ఈయన ఫస్ట్ సినిమా కలర్ ఫోటో కదా, ఆ సినిమాని చాలా కష్టపడి తీశాడు. చాలా సంవత్సరాల తర్వాత ఒక అవకాశం అయితే వచ్చింది. దాన్ని ప్రూవ్ చేసుకునే విధంగానే ఆ సినిమా అయితే తీశాడు. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంలో అప్పట్లో కోవిడ్ అయితే వచ్చిందనమాట. దాని తర్వాత ఆ సినిమాని థియేటర్ లో రిలీజ్ చేసే అవకాశం ఆయనకైతే రాలేదు. ఆహా ప్లాట్ఫామ్ కి అయితే ఆ సినిమాని అయితే అమ్మేశారు. తప్పదు, మరి ఎన్ని రోజులు భరిస్తారు ఆ బర్డెన్ని. కాబట్టి ఓటీటీకి అయితే అమ్మేసి ఆ సినిమాని అయితే వదిలేశారు. ఆ సినిమా ఓటీటీలో సూపర్ హిట్ అయింది, నేషనల్ అవార్డు కూడా వచ్చింది. కానీ సందీప్ రాజ్ గారి కోరిక అయితే తీరలేదన్నమాట. థియేటర్ లో ఆయన పేరైతే ఆయన అయితే చూసుకోలేకపోయాడు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత రోషన్ కనకాల గారితో మోగ్లీ అనే సినిమా అయితే తీశాడు. మరొక 2 రోజుల్లో ఆ సినిమా రిలీజ్ అయ్యి సిల్వర్ స్క్రీన్ పైన ఆయన పేరుని చూసుకుంటాడు అనే ఆశ ఆయన అయితే ఉన్నాడు. మరొకసారి ఈ సినిమా అయితే పోస్ట్ పోన్ అయింది. సిల్వర్ స్క్రీన్ పైన ఆయన పేరుని చూసుకోవాలి అనే కోరికలాగే మిగిలిపోయింది అనమాట. దాన్ని ఉద్దేశించి ఎమోషనల్ గా ఆయన అయితే పోస్ట్ అయితే పెట్టుకున్నాడు. ఈ 2 సినిమాలకి డైరెక్టర్ వేరే వాడైతే ఈ సినిమాలు చాలా సాఫీగా రిలీజ్ అయ్యేవేమో, నాకున్న దరిద్రం వల్లే ఈ సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు అనే విధంగా కొద్దిగా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఆయన అయితే పోస్టర్ అయితే పెట్టాడు. ఆయనకి చెప్పేది ఏంటంటే నా తరపున తప్పదనమాట. ఎందుకంటే అఖండ 2 సినిమా కావాలని డిసెంబర్ 5th నుంచి డిసెంబర్ 12th అయితే రాలేదు. అసలు ఆ సినిమా రిలీజ్ కి 2 గంటల ముందు సినిమా అయితే పోస్ట్ పోన్ చేయటం అయితే జరిగింది. అది చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది తప్ప ఏదో ఉద్దేశపూర్వకంగా అఖండ 2 సినిమా టీం వాళ్ళు అయితే ఈ విధంగా అయితే చేయలేదు. కానీ మోగ్లీ సినిమా టీం కావచ్చు, లేకపోతే ఏషా సినిమా టీం కావచ్చు, ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే అయ్యారు దీని వలన. ఇంకా డిసెంబర్ 12th మన నందు గారు హీరోగా నటించిన సైకో సిద్ధార్థ అనే సినిమా కూడా రిలీజ్ కి అయితే రెడీగా ఉంది. అఖండ 2 సినిమా డిసెంబర్ 12th రిలీజ్ అవుతున్నా ఆ సైకో సిద్ధార్థ పోస్ట్ పోన్ అయితే అవ్వట్లేదు అనమాట. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు కాబట్టి కొన్ని థియేటర్స్ అయితే వాళ్ళైతే హోల్డ్ చేసుకోగలరు. కాబట్టి డిసెంబర్ 12th ఆ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా మన కార్తీ గారు అన్నగారు వస్తున్నారు సినిమా కూడా పోస్ట్ పోన్ అయితే అవ్వట్లేదు. అది ఎలాగో డబ్బింగ్ సినిమా కాబట్టి దాని గురించి అయితే మనకైతే అనవసరం. కానీ మోగ్లీ ఏషా సినిమాలకి అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే పడిద్ది. ఇంకా డిసెంబర్ 12th రిలీజ్ అవుతున్నా సరే మన సైకో సిద్ధార్థ సినిమాకి కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే పడిద్ది. అఖండ 2 సినిమాకి టాక్ వచ్చిందా, ఆ సైకో సిద్ధార్థ సినిమాకి అయితే ఎవరో కార్తీ గారి సినిమాకి కూడా వెళ్తారేమో, నాకైతే తెలియదు. కానీ నేనైతే వెళ్ళను. అఖండ 2కి టాక్ వస్తే నేను అఖండ 2కే వెళ్తాను. మరి వాళ్ళకు ఇప్పుడున్న డౌట్ ఏంటంటే మా సినిమాలని మేము ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలనే డైలమాలో వాళ్ళైతే ఉన్నారు. ఇంకా చేసేదేమీ లేదనమాట. డిసెంబర్ 25th కూడా కొన్ని చిన్న సినిమాలు అయితే రిలీజ్ కి అయితే రెడీగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆది సాయి కుమార్ గారి సంబాలా అనమాట, అక్కడికి ఒక సినిమాని అయితే పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఫ్రైడేకి అయితే ఇంకో సినిమాని అయితే పోస్ట్ పోన్ అయితే చేసుకోవచ్చు. ఈ డిసెంబర్ దాటితే జనవరిలో అసలు ఈ సినిమాలు రిలీజ్ చేసే ఛాన్సే ఉండదన్నమాట. ఆ సంక్రాంతికి 5-6 సినిమాలు అయితే లైన్ లో అయితే ఉన్నాయి. కాబట్టి ఈ చిన్న సినిమాలైనా అవ్వచ్చు, లేకపోతే అఖండ లాంటి పెద్ద సినిమా అయినా అవ్వచ్చు, ఈ డిసెంబర్ లోనే రిలీజ్ చేయడానికి వీటికైతే ఛాన్స్ ఉంది. కాబట్టి అఖండ సినిమా టీం కూడా జస్ట్ 1 వీక్ లో, అంటే డిసెంబర్ 5th నుంచి డిసెంబర్ 12th అయితే రిలీజ్ చేసేస్తున్నారు. ఎందుకంటే సినిమా మీద ఉన్న క్రేజ్ కావచ్చు, ఆ హైప్ కావచ్చు డైల్యూట్ అవ్వకూడదు అనమాట. ఎందుకంటే అఖండ 2 సినిమా నుంచి కంటెంట్ మొత్తం బయటకు వచ్చేసింది. అంటే సినిమా రాలేదు, ట్రైలర్స్ కావచ్చు, పాటలు కావచ్చు మొత్తం బయటకు వచ్చేసినాయి. అవన్నీ బయటకు వచ్చేసిన తర్వాత ఒక నెల రోజులు పోస్ట్ పోన్ చేయటం, లేకపోతే ఒక 20 రోజులు పోస్ట్ పోన్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు వీళ్ళు చేసింది కరెక్ట్ స్టెప్ అని నేనైతే చెప్తాను.
లాస్ట్ వీక్ అయితే అనుకోకుండా ఆగిపోయింది. ఈ వీక్ రిలీజ్ చేయడం కరెక్టే. కొద్దిగా డైల్యూట్ అవ్విందా అంటే అసలు ఏమి డైల్యూట్ అవ్వలేదన్నమాట. ఇంకొద్దిగా హైప్ అయితే పెరిగింది సినిమా పైన. అంటే సినిమాకి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఇప్పుడు సినిమా చూడాలి అనే ఇంట్రెస్ట్ అయితే చాలా మందిలో అయితే కలిగింది. కాబట్టి ఒకందుకు మంచి జరిగిందని నేనైతే అనుకుంటా. కానీ ఓవర్సీస్ లో కొద్దిగా డెంట్ అయితే పట్టింది. కానీ పర్లేదన్నమాట. మన ఏపీటీఎస్ లో అదైతే కవర్ అయింది. మరి ఇంకా తప్పదన్నమాట. సందీప్ రాజ్ గారు, రోషన్ కనకాల గారి మోగ్లీ కావచ్చు, ఇంకా గీతా ఆర్ట్స్ అదే మన బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారి ఏసా సినిమా కావచ్చు, ఇంకొక రిలీజ్ డేట్ అయితే వాళ్ళైతే వెతుక్కోవాల్సిందే. మాక్సిమం నెక్స్ట్ వీక్ ఇవైతే వస్తాయి. ఎందుకంటే వారం గ్యాప్ ఉంది కాబట్టి పర్లేదు, నెక్స్ట్ వీక్ రిలీజ్ చేసేయొచ్చు. December 25th కూడా పెద్ద హీరోల సినిమాలు ఏవి లేవు కాబట్టి నెక్స్ట్ వీక్ అయితే ఈ సినిమాలు అయితే రిలీజ్ చేసుకోవచ్చు. మరి అదనమాట మ్యాటర్. ఎవరో కూడా అంటే నెగిటివ్ గా దీన్ని అయితే ప్రొపగండా అయితే చేస్తారు. కావాలని చిన్న సినిమాలను తొక్కేస్తున్నారు, పెద్ద సినిమా వస్తే జరిగింది. అది కావాలని చేసింది అయితే కాదు. సినిమా రిలీజ్ కి 2 గంటల ముందు పోస్ట్ పోన్ అయిద్దని ఎవరు అనుకుంటారు? కోర్టు ఆర్డర్ అలాంటిది అనమాట. ఆ కోర్టు ఆర్డర్ కే గౌరవించి సినిమాని అయితే ఆపారు. ఇప్పుడు మొత్తం సెటిల్ చేసుకుని ఎల్లుండి అయితే సినిమా అయితే రిలీజ్ అవుతుంది విత్ ప్రీమియర్స్. 12th అయితే మొత్తం పొద్దు నుంచి అయితే షోలు అయితే పడతాయి అనమాట. మరి అదన్నమాట మ్యాటర్. ఇంకా లాస్ట్ లో ఖచ్చితంగా సందీప్ రాజ్ గారు, మీరు తీసిన మోగ్లీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. కలర్ ఫోటోతో మీకు ఎంత పేరు అయితే వచ్చిందో ఈ మోగ్లీ సినిమా ద్వారా కూడా మీకు అంతే పేరు రావాలని నేనైతే కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఆ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో అయితే నేనైతే వెళ్తాను. సిల్వర్ స్క్రీన్ పైన మీ పేరుకైతే వచ్చినప్పుడు నేనైతే అరుస్తానమాట. ఖచ్చితంగా ఆ సినిమా కూడా హిట్ అయింది. కొద్దిగా పేషెన్స్ అయితే ఉండండి, చేసేదైతే ఏమీ లేదు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.